హలో అండి. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ కేసరి అనమాట. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో నైవేద్యంగా దేవుడికి చేయాలనుకున్నప్పుడైనా లేదంటే చిన్న చిన్న అకేషన్స్కైనా కూడా చాలా సింపుల్గా క్షణాల్లో చేసి పెట్టేయచ్చు. నేను చెప్పే ప్రాసెస్లో చేసినట్లయితే చాలాసేపటి వరకు కూడా అది గట్టి పడకుండా చాలా మృదువుగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకున్న తర్వాత దానిలో ఒక కప్పు తీసుకొని 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో అన్ని మెజర్మెంట్స్ చూపిస్తాను, కరెక్ట్గా చూడండి. ఇలా 4 కప్పుల వరకు వాటర్ తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా సాఫ్రాన్ వేసాను అనమాట. కొద్దిగా కలర్ కోసం. చూసారా, కొద్దిగా కుంకుమ పువ్వు వేయగానే కాస్త కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇలా వేసుకొని ఆ వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగేలోగా నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకున్నాక దానిలో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి నూనె కలిపి వేసుకుంటే మనకు రవ్వ కేసరి అనేది మంచి మృదువుగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా అవి రెండు కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యిని తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. మనం చివర్లో యాడ్ చేసుకోవడం కోసం అది తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఇంతకుముందు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు రవ్వను వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అది మాడిపోతుంది, టేస్ట్ అనేది బాగా రాదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే మంచి ఊరికే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేడివేడి నీళ్ళను కొద్దిగా రవ్వలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిలో మనం షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇక్కడ షుగర్ అనేది 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి, మంచి టేస్టీగా వస్తుంది. ఇలా షుగర్ వేసిన తర్వాత కూడా అంతా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం షుగర్ వేసిన తర్వాత దాని కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గా అయిపోతుంది షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా కలర్ కోసం నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనలే అండి, మనకు కావాలంటే వేసుకోవచ్చు కలర్ కోసం, లేదంటే వదిలేయచ్చు. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మనం ముందుగా కొద్దిగా నెయ్యి తీసాం కదా, ఆ నెయ్యిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యి చివరిలో కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది రవ్వ కేసరికి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా సూపర్గా ఉంటుందండి. ఇదే సాఫ్ట్నెస్ తోటి మనం ఎంతసేపు అయినా కూడా గట్టి పడకుండా ఈ విధంగా సూపర్గా ఉంటుంది. మనం చివరిలో కావాలంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కూడా తినవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. చాలామందికి రవ్వ కేసరి చేసేప్పుడు ఉండలుగా గట్టిగా వస్తుంది, కాసేపు చేసిన తర్వాత కాసేపటికి గట్టిగా అయిపోతుంది అంటారు కదా. కానీ నేను చెప్పే ప్రాసెస్లో ఇదే విధంగా చేసినట్లయితే చాలాసేపటి వరకు అస్సలు రవ్వ కేసరి అనేది గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఇదే విధంగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.